ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ చరణంలో దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. విశ్వాస జీవితంలో మనం నడవలసిన త్రోవలు ఆయనకు తెలుసును. యోబు అంటున్నాడు, నేను వెళ్ళు మార్గము నా దేవునికి తెలుసు అని యోబు కీర్తిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, మన యొక్క జీవితంలో మనము వెళ్ళాల్సిన త్రోవను దేవుడు ముందుగానే సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుచుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మెట్టగానున్న స్థలాలను సరళం చేసి ఆయన నిన్ను క్షేమకరమైన స్థితిలో నడిపించాలని ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మనకు వెలుగు సత్యముగా ఉంటున్నాడు. నీ మార్గములపై ఆయన తన వెలుగును ప్రకాశింపచేసి నీకు క్షేమమును సమాధానమును కలుగజేసేవాడుగా ఉంటాడు. నీకంటే ముందుగా నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుస్తున్నాడనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భక్తుడైనటువంటి దావీదు కీర్తిస్తుంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. ఎందుకనగా దేవునితో తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి దేవుని ఆరాధిస్తుంటున్నాడు. మన జీవితంలో ప్రభుతో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాలను బట్టి మనం వెళ్ళాల్సిన మార్గం ఎటువంటిదైనా భయపడకుండా, బెదరకుండా, తొనగకుండా ఆయన మీద ఆనుకొని మనము వెళ్ళినప్పుడు మన జీవితంలో నెమ్మది సమాధానం ఉంటుంది. ప్రభువుపై మనం ఆనుకొనకుండా మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తే ఎంతో దిగులు, భారం ఉంటుంది. అందుకనే బైబిల్ సెలవిస్తుంది. మరి దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయును అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ప్రవర్తన విషయంలో ఆయన అధికారానికి మనం ఒప్పుకొని విధేయత చూపించినప్పుడు దేవుడు నీ త్రోవను సరళం చేయడమే కాకుండా నిన్ను బట్టి అనేకులను దేవుడు దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. యోసేపు తన జీవితంలో తన యొక్క విధానం అంతటిలో దేవుని యొక్క అధికారంను ఒప్పుకుంటూ వచ్చినాడు. దేవుడు తన మార్గమును, తన త్రోవను సరళం చేస్తూ వచ్చినాడు. తాను ఎచ్చటికి పోయినప్పటికీ దేవుడు తనని తలగా నిలబెడుతూ వచ్చినాడు. తన ద్వారా అనేకులను దేవుడు దీవించాలని, తన ద్వారా అనేకులకు క్షేమం, అభివృద్ధి కలగచేయాలని కోరుకున్నాడు. అలాగా యోసేపు దీవించబడ్డాడు, అనేకులకు దీవెనకరంగా చేయబడుతూ వచ్చినాడు. మన జీవితంలో కూడా యోసేపు వలె విధేయత చూపి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉందుముగాక.